नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज सुबह 10 बजे बेला मंडल के शहीद तांडा गांव के जादव हीरामन के पास 1 किलो 300 ग्राम सूखा गांजा जब्त किया गया। गांजा ले जाते हुए पकड़े गए हीरामन ने बताया कि हीरामन ने पिछले साल अपने घर पर 4 गांजे के पेड़ों की खेती की थी और उनमें से कुछ को धूम्रपान के लिए और बाकी को आदिलाबाद में रेलवे स्टेशन पर बेचने के लिए ले गया था। सीआई साईनाथ ने कहा है कि मामला दर्ज कर लिया गया है। व्यक्ति के खिलाफ एनडीपीएस एक्ट के तहत कार्रवाई कर रिमांड पर ले जाया जा रहा है। जब्त गांजे की कीमत करीब 33,250 रुपये है। जिला एसपी गौस आलम आईपीएस के आदेश के अनुसार आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने कहा है कि कई युवा गांजे की लत में पड़कर अपना जीवन बर्बाद कर रहे हैं। युवा गांजे के आदी न बने और जागरूकता कार्यक्रम चलाए और उनके खिलाफ सख्त कार्रवाई की जाए। और उन्होंने कहा है कि गांजा बेचने वालों और गांजा की खेती करने वालों की लगातार तलाशी ली जा रही है और गांजा उगाने और बेचने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी और ऐसे लोगों को दंडित किया जाएगा। बेला मंडलम सायस तांडा నుంచి ఒక వ్యక్తి గాంజాయి తరలిస్తున్నాడని బేలైసే గారికి సమాచారం అందడంతో బేలైసే గారు వారి సిబ్బందితో కలిసి దుబ్బగూడ హీరో జంక్షన్ వద్ద ఇటు వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుండి సుమారు 1 కిలో 300 గ్రాముల ఎండు గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది। సాయేజ్ తాండా గ్రామానికి చెందినటువంటి హిరామన్ అనే వ్యక్తి తన యొక్క ఇంటి వద్ద గత సంవత్సరం 4 మొక్కలు నాటి దాని నుండి వచ్చిన గాంజాయిని తను తాగుతూ ఆదిలాబాద్లో రైల్వే స్టేషన్లో అమ్ముదామని పోతుంటే ఈరోజు మాటు వేసి పట్టుకోవడం జరిగింది। ఎన్నిసార్లు మనము అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా గాంజాయి పండించద్దు అమ్మద్దు అనేసి చేస్తున్నప్పటికీ కూడా వారిలో మార్పు రాకపోవడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది। ఈరోజు ఇటు వ్యక్తిని ఎన్డీపీఎస్ 20B క్లాస్ 2 క్యాపిటల్ B ఎన్డీపీఎస్ ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతున్నది। అదేవిధంగా ఎవరు కూడా వారి యొక్క చేనులలో పంట చేనులలో కల్టివేషన్ చేసినట్లయితే వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు అందకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది।